యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు ఈ వెధవ అకౌంట్ ఏదైతే ఉన్నాయో దాన్ని వెంటనే బ్లాక్ చేయాలి. మా హిందువుల మనోభావాల్ని దెబ్బతీసినందుకు గాను సీతమ్మ తల్లి ద్రౌపది మాతని రేప్ చేశారు అని హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా కించపరిచినట్లు మాట్లాడాడు. సో ఈ వెధవకి యూట్యూబ్ నుంచి వచ్చే ఆదాయం చూసుకొని తల పొగరంటారు కదా, తల పొగరెక్కింది. భారతదేశాన్ని హిందువుల్ని కించపరుస్తూ మాట్లాడతాడు. సో భారతదేశానికి నేను రాను, భారతదేశంలో కాలుష్యం ఎక్కువ, భారతదేశంలో నా కూతురు పుడితే రేప్ చేస్తారు, ఇట్లా తల పొగరు మాటలు మాట్లాడతాం. ఇవన్నీ చూస్తా ఉంటే తల్లి పాలు తాగి రొమ్ము మీద గుద్దుతారంటారు కదా, అలాంటి క్యారెక్టర్ ఒక దేశద్రోహి. నా అన్వేషణ దయచేసి హిందువులంతా కూడా, సో మనం ఇన్ని రోజులు మనమే సపోర్ట్ చేస్తా వచ్చాము, బెట్టింగ్ యాప్స్ అవి ఇవి పోరాడుతున్నాడని మనం సపోర్ట్ చేస్తా వచ్చాము. ఇప్పుడు మన తల్లిని, సీతమ్మ అంటే 120 కోట్ల హిందువులు భారతీయులకి తల్లి, మన తల్లిని కించపరుస్తూ మాట్లాడుతున్నాడు. సో దయచేసి హిందువులంతా రిపోర్ట్ కొట్టి ఈ నా అన్వేషణ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ చేయాలని నేను అందరినీ కోరుతా ఉన్నా. మాట్లాడితే 120 పిచ్చుల మీద బ్యాటింగ్ చేసినానంట. అసలు పిచ్చు అంటే ఏంటి నేను అడుగుతున్నా. పిచ్చు అంటే నీ జన్మస్థలం రా విధవా, మనందరి జన్మస్థలం. ఎక్కడ నువ్వు స్త్రీ గౌరవిస్తున్నావు, ఏం నేర్పిస్తున్నావు? ఒక ఎథిక్స్ లేకుండా మాట్లాడతావు, మాట్లాడితే వేరే కంట్రీలకు వెళ్తావు, కాల్ గౌల్స్ బుక్ చేసుకుని హాస్టల్లో పరిచయం అయింది, ఇక్కడ పరిచయం అయింది అని చెప్పి సో ఆ వీడియోల్లో వాళ్ళని చూపిస్తే నీకు ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువసేపు వీడియోస్ చూస్తారని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వీడియోల్లో సగం బట్టలు వేపించి ఎక్స్పోజ్ చేపిస్తా నీ వ్యూస్ నువ్వు పెంచుకుంటున్నావు, సబ్స్క్రైబర్లు మోసం చేస్తావు. ఇది చాలా మందికి తెలియదు. సో దయచేసి హిందువులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఈ మూర్ఖుడు దేశద్రోహి నా అన్వేషణ ఎవరైతే ఉన్నారో వాడి యూట్యూబ్ అకౌంట్ కి రిపోర్ట్ కొట్టి అన్సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, వీడి పాస్పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ చేసి ఇండియాకి రప్పించి చిప్పకూడు తినిపించండి. అప్పుడు హిందువులు అంటే ఏంటో తెలుస్తుంది.